హాయ్ ఫ్రెండ్స్, మనం కోనర్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఇక్కడ చాలా పెద్ద గట్టు ఉంది. దిగాలంటే చాలా భయమే వేసింది. ఫస్ట్ మా బామర్దులు జారుకుంటా వెళ్ళారు. చూడండి ఎలా వెళ్తున్నారో. తరువాత నేను దిగాలంటే నాకు చాలా భయమే వేసింది. నేను భయంతో దిగుతున్నాను. నేను కింద పడతానని చాలా నాకు భయమే వేసింది. మా బామర్దులు అయితే మొత్తానికైతే దిగారు. నేను దిగడానికి భయమేస్తా దిగాను. దిగిన తర్వాత మా బామర్ది దిగాడు. బ్యాటరీ పట్టుకుని నన్ను పైకి లాగాడు. చూడండి ఎలా లాగుతున్నాడు. మొత్తానికైతే మనం చాలా దూరం నడుచుకుంటా వచ్చేసాము. మా అందరికీ కాళ్ళు నొప్పులైతే పుట్టేశాయి. బాగా వాటర్ దాహంగా ఉన్నాయి. ఇంకా 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. మీరు ఆ కోనేరు చూడటం మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఈడే మా బామర్ది దిగాడు. మా బామర్ది గాడు పందులు వస్తాయని దానికోసం బ్యాట్ తీసుకొని వచ్చాడు. ఎవరైనా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఇంకా కొండ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇంక కొంచెం దూరంలో వెళ్తే ఆ కోనేరు వచ్చేసిద్ది. కొండ దగ్గరికి వెళ్ళే దారిలో ఏయో బత్తాయి చెట్లు, ఏదో నిమ్మకాయల చెట్లు ఏవో ఉన్నాయి. నాకు కూడా అర్థం కాదు ఏ చెట్లు. ఈ చెట్టు ఏం చెట్టు కనుక మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇదిగోండి, మొత్తానికైతే మనం కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. మొత్తానికైతే మనం కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఎక్కాలంటే చాలా కష్టంగానే ఉంది. ఇది ఎట్టో గట్ట ఎక్కేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మిస్ అవ్వకండి కోనేరుని చూడడానికి. కోనేరుని చూడడం మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం వెనక్కి ఉంటారా. ఇట్లాంటి కోనేరు నేను ఎప్పుడు చూడలేదు. ఆ పైపుని చూసి నేను పాము అనుకున్నాను. ఈ లొకేషన్ అంటే నాకు చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే. ఈ కోని యొక్క లోతు వచ్చి 2 స్తంభాల లోతు ఉంటుంది. వచ్చే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో చాలా మందికి అర్థమే కాలేదు. కొండ దగ్గర ఉన్న పనులు కూడా ఆపేశారు. ఆ కోనేరు అంత ఎత్తు ఉండేలేకు నాకు చాలా భయమే వేసింది. ఈ కోనేరు ఎక్కడో లేదు, మన మార్కాపురం జిల్లా పక్కన ఉన్న ఒక కుంట అనే విలేజ్ పక్కన ఉన్న కొండ పక్కనే ఉన్న కోనేరు ఇది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి వెంకటాద్రి అఫీషియల్.